తెలంగాణ విశ్వాసించట్లేరు. అరవింద్ ధర్మపురి గారు నిన్న వారి మీద మేము 3 తరాల నుంచి వెళ్ళి పనిచేస్తా ఉన్నాం మేము బీజేపీ పార్టీకి, అయినా మాకు టికెట్ ఇవ్వకుండా ముస్లిం వ్యక్తులకు టికెట్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళు పొద్దున్న లేస్తే ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి అరవింద్ ధర్మపురి గారు ముస్లింలకు టికెట్ ఇచ్చి మాకు ఇవ్వలేదని చెప్పేసి ఆయన ధర్నాలు చేస్తా ఉన్నారు. అంటే బీజేపీ పార్టీ చెప్పేది ఒకటి, ఎలక్షన్కి వచ్చే వరకు పవన్ కళ్యాణ్ తెచ్చుకుంటారు వారు ఇంకారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొన్నటిదాకా చెగోవీరా నేను అనుచరుని అని ఆయన స్టార్ గుర్తు వేసుకొని వైట్ సింబల్ మీద రెడ్ సింబల్ స్టార్ తోటి వారి పార్టీ పెట్టుకుని లోగోని నాకు చెగోవీరా నాకు ముచ్చరపల్లి సుందరయ్య గారు నాకు ఆదర్శం అని చెప్పుకొని ఇది రోజు మొన్నటిదాకా తిరిగిండు. బీజేపీ వాళ్ళకి ఇప్పుడు ఎట్లా నచ్చిందో ఆ సిద్ధాంతం వీళ్ళు మర్చిపోయారా వాళ్ళు మర్చిపోయారా ప్రజలు మర్చిపోయారా వెంకటరెడ్డి గారికి గుర్తులేదా అని నేను అడుగుతా ఉన్నాను. అలాంటి వ్యక్తి తీసుకొచ్చి తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వీళ్ళు ప్రచారం చేశారు. మొన్న కూడా హైదరాబాద్ లో కలిసే పోటీ చేశారు వారి వీరు కూకట్పల్లి వారి జనసేన టికెట్ కూడా పోటీ చేశారు, ఖమ్మాలు కూడా చేశారు, చాలా దిక్కులు చేశారు. అయినా కూడా ఎందుకు రాలే పవన్ కళ్యాణ్ ఒకరు ఓటు ఎందుకు వేయలేదు? ఒకటి ప్యూర్లీ వారు ఏం చేస్తా ఉన్నారంటే పొలిటికల్ మేనేజ్మెంట్ తోటి జాతీయ స్థాయిలో వాళ్ళు గెలిచే ప్రయత్నం గెలిచిరు. ఎందుకంటే బీహార్ లో మన గెలిచింది కూడా ఇంటికి 10,000 రూపాయలు వారి అకౌంట్లలో ప్రభుత్వ ధనం వేసి వారు గెలిచడం జరిగింది. వినండి వెంకటరెడ్డి గారు, మీరు వినండి. ఏసీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి వారు గెలిచి బీఆర్ లో కూడా ఈ రోజు కూడా గెలిచామనుకుంటారు. కానీ వెంకరెడ్డి గారు గుర్తించుకోవాల్సి అంటే 2014లో 282 సీట్లు ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ 2019లో 303 సీట్లకు వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కాదు, కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. అది ఎలా చంద్రబాబు నాయుడు వారి వల్ల సహకారంతో అక్కడ ఏకనాథ్ షిండే చీల్చి శివసేన హిందుత్వానికి ప్రతీక అయినటువంటి వినండి వెంకటరెడ్డి గారు వినండి ఒక్క సీట్ రాకపోయినా అసలు సీట్ రాకపోయినా మా స్టేచర్ మాకుంటది, మా కేపబిలిటీ మాకుంటది. వెంకటరెడ్డి గారు మీరు ఆవేశపడకండి, మీరు మాట్లాడే సేపు నేను విన్నా. మీరు ఆవేశపడద్దు, మీరు తొందరపడదు, పెద్ద మనిషిలా ఉన్నారు మీరు, ఇట్లా తొందరపడితే మా హిందుత్వానికి ప్రతీక అయినటువంటి శివసేన పార్టీని చీల్చి ఏకనాథ్ షిండేని తయారు చేసి వారి సహకారంతో బీఆర్ సహకారం నితీష్ కుమార్ సహకారంతో ఇక్కడ చంద్రబాబు నాయుడు సహకారంతో వారు 242 సీట్లు వచ్చినటువంటి 240 సీట్లు మాత్రమే వచ్చి ఇలా ఎన్డీఏ ప్రభుత్వం వారి ముగ్గురు మీద ఆధారపడి నడుస్తా ఉంది. బీజేపీ పార్టీ గ్రాఫ్ కూడా పడిపోతా ఉన్నది. తెలంగాణలో బీజేపీ పార్టీకి ఏదో మొన్న వేస్తే ఏమో తెస్తారనుకున్నటువంటి ఎంపీలు 8 మంది గెలిచిన 2 కేంద్ర మంత్రులు ఉన్నా వారు జీరో. ఇలా హిందుత్వానికి రోజు ప్రతీకగా చేసుకున్నటువంటి వారు ఒక్క రూపాయి కూడా సమ్మక్క సారక్క జాతరకు ఇయ్యలే. 3 కోట్ల రూపాయలు ఇస్తున్నామని ప్రకటించి నిన్నాక మొన్న కిషన్ రెడ్డి గారు కానీ 1 రూపాయి కూడా సమ్మక్క సారక్క జాతరకు ఇవ్వలే. వారు ఇయ్యలేదు అన్నందుకు మొన్న ఇవ్వలేదని చెప్పేసి అన్ని పేపర్లు లీక్ అయిన తర్వాత నేను ఇస్తానని చెప్పి కిషన్ రెడ్డి గారు ప్రకటించారు. ఇక చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఒక నిమిషం కంక్లూడ్ చేస్తాండి. ఇక చూస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతి కురుక్కుపోయింది. ఇలా ఇల్టు పాలసీ పేరుతోటి హైదరాబాద్ భూములను కొట్టేయడానికి స్కెచ్ చేయడం, ఇలా బొగ్గు స్కామ్ జరిగిందని చెప్తే దాని మీద విచారణ జరిపించకపోవడం, బొగ్గు స్కామ్, సోలార్ స్కామ్, విధంగా మంత్రులు బెదిరింపులు. అదే సమ్మక్క సారక్క జాతర బాగా గొప్పగా అభివృద్ధి చేసిన కాంగ్రెస్ మిత్రులు చెప్తారు. కానీ అక్కడ టెండర్లలో అది దేవాదాయ శాఖ నుంచి వెళ్ళి ఆర్ఎండ్బి శాఖకు మార్చడం జరిగింది. అంటే ఆ కొండ సురేఖ గారు అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ మంత్రి కూడా అక్కడ పోవట్లేదు. సీతక్క గారే మొన్న ఓలెండ్సోల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కన్సర్న్ నడుస్తా ఉన్నది. దేవాదాయ శాఖ ఆధ్వర్యాలు జరగాల్సింది. ఇవన్నీ అంటే పూర్తిగా అవినీతితో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మట్లేరు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వమే చాలా గొప్పగా అభివృద్ధి చేసిందని చెప్పేసి దేశంలో నెంబర్ 1 గా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపి తెలంగాణ ప్రతీకగా తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ గొప్పగా ఉన్నదంటే కేసీఆర్ గారి వల్లనే. కాబట్టి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని గత పాలన చూసి మాకంతా ఓట్లు వేస్తారు, మేము ఖచ్చితంగా బరాబర్గా మేము భారీ స్థాయిలో మేము గెలుస్తా ఉన్నాం, భంగపాటు తప్పదు ఈ 2 పార్టీలకు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. చరణ్ కౌశిక్ గారు, స్వామి గారి కామెంట్స్ ఏం చెప్తారు? మేడం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా డెమోక్రాటిక్ గా ముందుకు పోతున్నాం కాబట్టి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2020లో 120 మున్సిపాలిటీలు 8 9 కార్పొరేషన్ ఎలక్షన్ జరిగితే 80 ఏకగ్రీవాలు అయినాయి. ఈ ప్రభుత్వంలో మీరు చూడండి 10 మాత్రమే ఏకగ్రీవాలు అయినాయి. అంటే మీరు ఏ విధంగా నాడు ప్రజాస్వామ్యం దుర్వినియోగం అయిందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అసలు ఎలక్షన్లు జరగకుండా ఏకగ్రీవం అయినప్పుడు కాడాల్లో దుర్వినియోగం జరిగినట్టు కాదు, కిడ్నాపులు చేస్తే దాడులు చేస్తే దుర్వినియోగం మాట్లాడినప్పుడు మేము మాట్లాడదు. దయచేసి మధ్యలో వద్దు. ఇక వదిలేసి మీరు ఇప్పుడు ఎక్కడి గారు మళ్ళీ నేను మాట్లాడుతున్నా. మేడం దయచేసి మీరు చెక్ చేసుకోవాలి, వెనకకెళ్ళి చెక్ చేసుకుని తెలుస్తాయి ఆనాడు ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి, ఇప్పుడు అందరి ఛార్జ్ షీట్ ఉంది. ఒకసారి ఛార్జ్ షీట్ టైప్ చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని అరాజకాలు జరిగినాయి, ఎన్ని ఏకగ్రీవాలు అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం మరి 10